ఇప్పుడు కూడా చాలామందికి ఉల్టా తెలియదు, సీదా తెలియదు, హ్మ్. ముఖం తెలియదు, కింది తెలియదు, భాగం తెలియదు, చాలామందికి తెలియదు. మా దగ్గర వస్తూ ఉంటారు కదా, నేను జపం చేస్తా డైలీ ఇన్ని 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా జపం చేసేటోళ్ళు ఉంటారు. నాకేం సాధారణ దొరుకుతలేదు, జపమాల తీసుకురామని చెప్తాను, చూపెడతా ఉంటారు. చూపెడితే అలా ఉల్టా సీదా ఉంటాయి మాలలు. మాకు స్వామి ఏంది ఒకటే రకంగా రావాలి, ముఖం ఒకటే సైడ్ ఉండాలని మాకు నేర్పించింది. కానీ ఈ గురువులు ఏం నేర్పిస్తున్నారు మనకు తెలియదు, కానీ వాళ్ళ జపం ఇచ్చేస్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇవాళ ఇట్లా చేస్తారు, తెల్లారి ఇట్లా అయిపోతుంది, మళ్ళీ జపం చేస్తారు, మళ్ళీ అది తీసుకుంటారు, మళ్ళీ ఉల్టా అయిపోతుందో సీదా, రోజు ఉల్టా సీదా అవుతుంది. అది కాగానే ఆ శక్తి ఉల్టా అవుతుంది, సీదా అవుతుంది, ఆ శక్తి ఉంటుంది అక్కడనే, కానీ పట్టే శక్తి ఉండాలి మళ్ళీ వాళ్ళ దగ్గర, అది ఉండదు వాళ్ళ దగ్గర. జపం చేస్తున్నా రోజు ఉల్టా సీదా ఇదే అవుతుంది. మళ్ళీ తర్వాత వాళ్ళు మన దగ్గర వచ్చినాక స్వామి చెప్పినాక కరెక్ట్ చేస్తే అది జపం మళ్ళీ కరెక్ట్ అయిపోతుంది. ఆ శక్తి మళ్ళీ వచ్చేస్తుంది. 40 సంవత్సరాలు చేసింది శక్తి మళ్ళీ ఎక్కడ పోదు, అది అక్కడే ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఆ క్యాచ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు.